55వ పాసురం. மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைனவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தோழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிள்ளையும் புகுது அருவா நின்ற நவ்வும் తీయనిల్ తూసాగుం సెప్పేలోరేంబవాయ్. మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణుడు. అతడు ఉత్తర మధురకు నిర్వాహకునిగా జన్మించాడు. భాగవత్ సంబంధము ఎడతెగనట్టి మధురకు ప్రభువు. యమునా నదీ తీరమందున్న గొల్లకులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపచేసినవాడు. గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదా గర్భమును కాంతివంతమునర్చిన దామోదరుడు. వ్రతకారణంగా శ్రీకృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలేవి కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలనర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణ గుణములను సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకొనవచ్చును. అతని గుణకీర్తనం చేయటం వలన పాపములన్నీ అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోయేవే. కావున స్వామి యొక్క తిరునామములను అనుసంధించుడు. కర్మ సందోహము మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కదా. అనేక జన్మలను పొందుటకి కర్మలే కారణాలు. కావున వీనిని నిర్మూలించక తప్పదు. అది ఎట్లనా భగవద్ధ్యానము, భగవత్ సేవ, భగవత్ సంకీర్తనములే కర్మను పోగొట్టుకొనుటకు సులభతర మార్గములని గోదాదేవి సూచించుచున్నది.